యా రైట్, బ్యాక్ టు ఎసెంట్. కంటిన్యూ సార్. ఇట్లా ఇప్పుడు రైతులకు మనం ఏం చేయగలుగుతామని ఆ ఉద్యమ సమయంలో ఆలోచించి, అంటే 24 గంటలు ఉచిత విద్యుత్తు, ఈ పెట్టుబడి సాయం, మీకు ఈ ఏంటి యూరియా ఇట్లాంటి వాటిలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అంటే మనం చూసినాం అంతకుముందు చెప్పులు పెట్టి, పెన్నులు పెట్టి, పేపర్లు పెట్టి ఇబ్బంది పడ్డారు రైతులు. అలాంటి ఇబ్బంది మళ్ళా పొందకూడదని సర్ప్లస్ యూరియా ఇచ్చేటువంటి ప్రయత్నము ప్రభుత్వ హయాంలో జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అందులో అంటే అది అందరూ ఒప్పుకోవాల్సిన కొన్ని వాస్తవాలను ఎవరైనా ఒప్పుకోవాలి. అట్లాంటిది జరిగింది. పంట సాయంతో పాటు వరి ధాన్యం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో మెలికబెట్టినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కొన్నది. ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, ఈ వరి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మన దగ్గర, పంజాబ్ ను మించి దేశంలోనే ఎక్కువ వరి ఉత్పత్తి జరుగుతుంది, వరేస్తే ఉరే అని కూడా అన్నారు. చాలా వివాదం అయింది. అప్పుడు కూడా జనాలు రైతులు వివాదం ఎందుకైందంటే కూడా చెప్తాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనేమో వరి వేస్తారు, బయట ఏమో రైతులను వరి వేయద్దు అంటున్నారన్న విషయంలోనే వివాదం అయింది. ఆనాడు ఆపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అంటే అది అవకాశం, ఆ రోజున్న ప్రతిపక్షానికి అవకాశంగా దాన్ని బాగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఇట్లాంటి చేసింది ప్రభుత్వం. మరి దీంతోని సరిపడిపోయిందా అంటే సరిపడిపోలే. ఎందుకంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంటే నాకు కొంత టైం ఇవ్వండి, ఆశ్చర్యం వేస్తుంది. రైతు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నంటే ప్రభుత్వం బస్తాలు ఇచ్చిన దాకా అది ఆరవలసిన ధాన్యాన్ని ఎత్తిపోసుకోలేని దుస్థితి. సుతిలియాలి, బస్తాలు రావాలి, ఎవరో వచ్చి జోకాలి. ఏందండి ఈ పరిస్థితులు? ఇంకా ఒక నిజంగా ఎట్లుండాలి అంటే నా ఉద్దేశం ప్రకారం, అంటే మనం ఊర్ల నుంచి వచ్చినాం కదా, మీరు అన్నారు గ్రామీణ నేపథ్యమే మనందరు కూడా. ఎట్లుండాలి? పంట పండింది, ధాన్యం వచ్చింది, కనీసం కొన్నప్పుడైతే ఆ లెక్క చూసుకొని బస్తాల కట్ చేసుకుంటారా, రియంబర్స్మెంట్ ఇస్తారా, ఏం చేస్తారా? అప్పటి వరకు గ్రామ స్థాయిన, మండల స్థాయిన ఇప్పుడు కట్టినటువంటి రైతు వేదికలు ఇంకా కొంచెం అట్లాంటి పెద్ద ఎత్తున కడితే వాళ్ళు చాలా మంది అమ్ముకోవాలని ఏం లేదండి. ఈ రోజు రైతులు అందరూ కూడా అమ్ముకునేటువంటి ఇమ్మీడియట్ గా అమ్ముకోవాల్సిన అవసరం అందరికీ ఉండదు. నిల్వ సామర్థ్యాన్ని గనక ప్రభుత్వాలు పెంచే యోచన చేస్తే రైతులు ఇంత దిగజారిపోయే పరిస్థితిలో ఉండరు. రావాలి. ఇట్లాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అది పోయి ఈ రోజు అంటే విమర్శను నేను అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు పక్కన పెడదాం, రైతు అంశాలు కాబట్టి సరే, రాజకీయ విమర్శలు పక్కన పెట్టే మాట్లాడుకుందాం. చూడండి, ఈ రోజు మీరు చూడండి, ప్రభుత్వం అన్నది, మేము ఆ రోజు అన్నారు కేంద్ర ప్రభుత్వమే కొంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కష్టం వచ్చింది, మీరు కొనగలిగినారు కదా అని. ఈ రోజు నేను అంటున్నా, కేంద్రము ఎంత ఉంటది అనేటువంటిది పక్కన పెట్టేస్తే 25-26 సంవత్సరానికి 1,20,000 నుంచి 1,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినప్పుడు, కేంద్రం 50 లక్షలకి పరిమితమైనప్పుడు మరి మిగతాది ఎవరు కొనాలి? 3/2 ధాన్యం కొనేటువంటి పరిస్థితి ఎవరు? పోని మీరు కొనలేదు, మరి మార్కెట్ నంతా ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఇచ్చి మిల్లర్లు, కొనుగోలుదారులు అదే విధంగా కొనే స్థాయిలో అసలు శ్రీనివాస్ గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం కూడా, రైతులు లాభపడట్లేదు, ప్రభుత్వము లాభపడట్లేదు, మిల్లర్ల ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, మిల్లర్లు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మీకు సమయం ఇస్తా. నేను ఒకసారి వెంకటస్వామి గారు వాయిస్ తీసుకుందాం. వెంకటస్వామి గారు, మొత్తంగా కొనుగోళ్లు జరుగుతున్నా ఆశించిన